రుక్మిణీ కళ్యాణం. విదర్భదేశపు రాజు భీష్మకుడు. అతని రాజధాని కుండినా నగరం. భీష్మకుడికి రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మిమల్లి అనే కొడుకులు, రుక్మిణి అనే కూతురు ఉన్నారు. రుక్మిణి అందరికన్నా చిన్నది. ఆమె చాలా చక్కనిది, బుద్ధిమంతురాలు, సకల విద్యలు నేర్చినది. లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల చిన్నతనం నుంచి విష్ణుమూర్తి అంటే భక్తి ఆమెకు. కృష్ణుడి మహిమలను గురించి ఆమె విన్నది. అతనే భర్త కావాలని వేడుకుంటూ ఎల్లప్పుడూ కృష్ణున్నే ధ్యానిస్తూ ఉంటుంది. అయితే ఆమె అన్నలు రుక్మి మొదలైన వారికి అది ఇష్టం లేదు. కృష్ణుడంటే వారికి గిట్టదు. ముఖ్యంగా పెద్దన్న రుక్మి సరసుడు కాదు. శిశుపాలుడు మొదలైన దుష్టులతో అతనికి స్నేహం. చేదిదేశపు రాజు శిశుపాలుడికే రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేయాలని అతని ఉద్దేశం. భీష్మక రాజుకు తన కూతుర్ని కృష్ణుడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఉన్నప్పటికీ కొడుకు రుక్మి మాట కాదనే ధైర్యం లేదు. కృష్ణుడు కూడా రుక్మిణి అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పుకోగా విన్నాడు. ఆమెనే అర్ధాంగిగా చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. అయితే రుక్మిణిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని ముహూర్తం పెట్టించాడు రుక్మి. పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడు రుక్మిణి తనకి ఇష్టుడు, భగవద్దక్షుడు అయిన ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అతని ద్వారా కృష్ణుడికి రహస్యంగా సందేశం పంపింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయబోతున్నారని, సమయం మించిపోకముందే వచ్చి రాక్షస విధానంలో తన బలవత్కారంగా తీసుకొని పోయి పెళ్లాడవలసిందని వర్తమానం పంపింది. బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళి కృష్ణుడికి రుక్మిణి సందేశాన్ని వినిపించాడు. కృష్ణుడు సంతోషించి సేనలతో బయలుదేరి మండినా నగరానికి వచ్చాడు. పెళ్లినాడు రుక్మిణి అలంకారం చేసుకుని గౌరీ పూజకై ఊరి వెలుపల గల దేవీ ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కృష్ణుడు వచ్చి ఆమె రథంపై ఎక్కించుకొని వెళ్ళసాగాడు. అప్పుడు పెళ్లి కుమారుడిగా వచ్చిన శిశుపాలుడు, అతని స్నేహితులైన ఇతర రాజులు రుక్మిణి అన్న రుక్మి కృష్ణుడు చేసిన ఆగడం చూసి అడ్డు తగిలారు. పెద్ద యుద్ధం జరిగింది. కృష్ణుడు శిశుపాలాదులను ఓడించాడు. రుక్మిణి కూడా విరుద్ధుణ్ణి చేసి బందీగా పట్టుకున్నాడు. అయితే రుక్మిణి కోరికపై అతని చంపకుండా కత్తితో అతని తల మీసాలు గొరిగి అవమానించి వదిలిపెట్టాడు. ఆ విధంగా కృష్ణుడు రుక్మిణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. అక్కడ కృష్ణుడికి రుక్మిణికి వైభోగంగా వివాహం జరిగింది.